హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే. నేను పూర్ణిమ. వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ దే ఆర్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ కదా అండి. మనందరి కోసం ఈ వెడ్డింగ్ సీజన్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక 300 నెక్లెస్ సెట్స్ని వితిన్ 5 గ్రామ్స్లో తీసుకొచ్చారండి. సో మనకి యాంకర్ భాను గారు కూడా ఇప్పటిదాకా ఉండి ఈ కలెక్షన్ అంతా చూసి చాలా నచ్చి తను కూడా చాలా పర్చేస్ చేసుకొని ఇప్పుడే వెళ్ళారు. మీరు ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి. కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అంటే లోపలంతా కాపర్ ఉంటుంది, పైన వచ్చి మనకి బంగారు రేకు ఉంటుందండి. ఎనీ టైం మనకి 50% ఆఫ్ ద వాల్యూ అనేది క్యాష్ బ్యాక్ కింద తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర అమేజింగ్ బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. బట్ ఈ వీడియోలో ఏంటంటే మీకు నెక్లెస్లు ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఒక 300 డిజైన్స్ని కొత్త కలెక్షన్స్ని తీసుకొచ్చారు. సో వెరైటీస్ చూద్దాం. మీరు మా అందరి ఫేవరెట్ అండి. సో వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ నేనైతే చాలా ఇయర్స్ నుంచి నా యూట్యూబ్ ప్రమోషనల్ వీడియోస్ వీళ్ళకి ఇస్తున్నాను. వీళ్ళ గురించి నాకు ముందు నుంచి తెలుసు. మీకు ఈ షాప్ గురించి ఎలా తెలిసిందండి? నాకు రీసెంట్గా ఒక ఫంక్షన్లో ఒకరు అడిగారండి, నువ్వు అక్కడే కొన్నావు కదా, నేను కూడా అక్కడే కొన్నాను చూపిస్తుంటే నాకు అసలు తెలియదు అంటే చెప్పట్లే ఇది చూడు సేమ్ డిజైన్స్ ఉన్నాయి అని అంటే నేను కొన్నది ఒక పెద్ద షోరూమ్ లో కొన్నాను. ఆవిడ ఇక్కడ చేయించుకుంది అదే జ్యువెలరీ. సో నన్ను అడిగితే లేదు అని నేను అప్పుడు తెలుసుకున్నాను. నా జ్యువెలరీకి పడ్డ డబ్బు ఆవిడ జ్యువెలరీకి పడ్డ డబ్బు కంపేర్ చేసుకుని ఐ వాజ్ షాక్. అండ్ దెన్ అలా తెలుసుకున్నాను, రీసెర్చ్ చేశాను. ఓకే, మీరు ఇక్కడ కస్టమైజేషన్ చేయించుకుంటున్నాను. ఏమేమి చేయిస్తున్నారు? ఒక పెద్ద హారం చేయించుకుంటున్నానండి అండ్ గాజులు చేయించుకుంటాను. పిల్లలకి కూడా నేను నెక్లెస్లు చేద్దాం. ఓకే, సో ఇప్పుడు 300 కొత్త నెక్లెసెస్ లాంచ్ చేశారు కదా, అవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. నేను కూడా ఒక 3 సెట్స్ తీసుకున్నాను, నాకు ఒకటి పిల్లలకి. లాస్ట్ టైం నేను కూడా కొన్నాను. సో ఒకవేళ హైదరాబాద్లో లేని వాళ్ళకి మీరు ఏం చెప్తారండి, లైక్ ఎలా కొనొచ్చు ఈ షాప్ గురించి? డెఫినెట్గా అండి, మీరు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొనుక్కోవచ్చు. బట్ ఏదైనా కళ్ళారా చూస్తే ఆ తృప్తి వేరే ఉంటుందండి. బికాస్ వీఆర్ బాయింగ్ గోల్డ్, రైట్? సో మీరు వచ్చి ఒకసారి ఒక విజిట్ వేసేయండి. మనకి ఆంధ్రాలో రాజమండ్రిలో ఉన్నాయి 3 స్టోర్స్ ఉన్నాయి, ఇక్కడ తెలంగాణలో, ఇక్కడ హైదరాబాద్లో ఉంది. సో వచ్చి మీరు విజిట్ చేసి కళ్ళారా చూసి మీరు సాటిస్ఫై పెట్టుకొని దాని తర్వాత, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ పాలసీ అంటే కొంత పర్సెంటేజ్ తగ్గిపోతుంది కదా. సో మీరు చక్కగా చూసుకుని మీకు నచ్చితే కొనుక్కోండి. సో ఒకవేళ కట్టు జ్యువెలరీ గురించి తెలియని వారికి ఏదైనా మీరు అర్థం చేసుకునేది ఒక పాయింట్ చెప్పండి. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, కట్టు జ్యువెలరీ అని అంటే అదేదో బంగారం పోత కాదు, అచ్చంగా బంగారం షీట్ అంటే దానిపైన గోల్డ్తో ఒక సన్నటి షీట్తో బంగారం పైన దాన్ని కాపర్ పైన వేస్తారు, కాపర్ పైన బంగారం వేస్తారు. సో ఇట్స్ అబ్సల్యూట్లీ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్. సో గోల్డ్ కొనుక్కున్నట్టే, మీరు గోల్డ్ కొంటున్నారు అండ్ గోల్డ్ రిటర్న్ మనీ కూడా వస్తుంది. భాను గారు మీ ఛానల్లో చూపిస్తారు కదా మీరు ఏమేమి చేయించుకున్నారు ఇక్కడ? డెఫినెట్గా వెయిట్ చేస్తూ ఉంటాము. దానికి మీరు ఒక 2 months వెయిట్ చేయాలి. వారు చేయాలి, దాని తర్వాత నేను అది వేసుకుని వీడియో చేయాలి, అప్పుడు మీ దగ్గర వస్తుంది. ష్యూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా ఎంతోమంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది. ఎందుకనంటే తక్కువ వెయిట్లో తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ చాలామంది కస్టమర్లకి చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ లాంటిది ఇది. అలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వాటిల్లో రకరకాల మోడల్స్ని, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేరే ఏదైనా చూసిన మోడల్స్ని అక్కడ 100 గ్రామ్స్ లేదంటే 150 గ్రామ్స్ ఒక 10-15 తులాల్లో అయ్యే ఐటమ్స్ని కేవలం 2 తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్లోనే తయారు చేయటంలో వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం వల్ల దీనికి కస్టమర్ల అభిమానం, వాళ్ళ ప్రేమ చాలా పెరిగిందనే అనుకోవచ్చు. ఇంతలాగా మాకు అట్రాక్ట్ అయిన మా కస్టమర్లకి మేమేమైనా ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఇంతవరకు ఎవరు కూడా ఏ జ్యువెలరీలో అయినా సరే మినిమం 5 గ్రామ్స్లోనో 6 గ్రామ్స్లోనో 8 గ్రామ్స్లోనో, ఈవెన్ మా దగ్గర కూడా 1-2 మోడల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఎక్కువ మోడల్స్ దొరికే కాదు మేడం. ఎందుకు అని అంటే మనం చూపిస్తాం, లాట్ ఆఫ్ మోడల్స్ చూపిస్తాం, కానీ దానిలో వచ్చేటోడికి
5 గ్రామ్స్, ఇది వచ్చేటోడికి 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో ఒక ఛాన్సే ఉంటుంది, వాళ్ళకి 2-3 ఛాన్సులు రావట్లేదు, లేదా ఒక 10 ఛాన్స్ దొరకట్లేదు. అంటే ఒక 10 రకాలు అదే వెయిట్లో అదే తూకంలో కావాలనుకుంటే దొరకట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ మోడల్స్ని ఇవ్వగలగాలి కస్టమర్కి. అది ఎలా పాసిబిలిటీ అవుతుందని చెప్పి అనుకొని దీనికంటే ఒక స్కీమ్ ప్లాన్ చేసుకున్నాం. కొత్తగా ఒక 30 మెంబర్స్ వర్కర్స్ని మేము హైర్ చేసుకున్నాం. ఇన్నాళ్ళు ఆ వర్కర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ ట్రైనింగ్కి ఒక్క వ్యక్తినే వేసేవాళ్ళం. వాళ్ళ ద్వారాగా మొత్తం సెక్టార్ అంతా నేర్పేవాళ్ళం. అది మొత్తం వేస్ట్ మెటీరియల్ కిందే వెళ్ళేది. బట్ ఈసారి అలా కాదు, ఇది కస్టమర్లకి ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి దీన్ని వీళ్ళ ఒక 30 మెంబర్స్కి ఒక 10 మెంబర్స్ సీనియర్ ఉన్న వర్కర్స్ని వేసి 40 మెంబర్స్ టీమ్ తోటి 300 మోడల్స్ ఒకటే వెయిట్లో. అందుకనే మెగా నక్లీసులు మెలా అంటూ ఏ నక్లీస్ అయినా 5 గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ 5 గ్రామ్స్లోనే 300 రకాలు ఉన్నాయి. ఏ మోడల్ పట్టుకున్నా 5 గ్రాములకే. ఇది కొత్త వాళ్ళు కాబట్టి లో బడ్జెట్, వాళ్ళకు ఉండే శాలరీస్ కానీ వాళ్ళకి ఉండేది కానీ తక్కువలో ఉంటుంది కాబట్టి మనం ఇది తక్కువ రేట్లో తయారు చేసుకోవడం కుదిరింది. లేకుంటే రెగ్యులర్గా అనుకోండి ఇయే మోడల్స్ మా స్టోర్లోనే 8 గ్రామ్స్, 9 గ్రామ్స్, 10 గ్రామ్స్ కూడా మేమే సేల్ చేసాం. కొంచెం డిపెండింగ్ మోడల్స్ చిన్నపాటి డిఫరెంట్లో వాటిని అన్నిటిని తక్కువ తూకంలో తయారు చేయడానికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయ్యేది మ్యాన్ పవర్ అవుతుంది కదండి. ఆ మ్యాన్ పవర్ మనకి తక్కువలో దొరికిన దాన్ని ఈ రకంగా యూజ్ చేసుకొని కస్టమర్లకి ఈ 300 మోడల్స్ 1000 నక్లీసులు లాట్ తయారు చేసాం. ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా సప్లై వెళ్తుంది. ఇవి ఇక్కడ ఈ స్టోర్కి వచ్చేటోడికి దీని క్వాంటిటీ 300 వరకు ఇచ్చేసాం. మిగతా 700 ఏదైతే ఉందో మిగతా స్టోర్లకు కానీ మిగతా ఆన్లైన్ బిజినెస్కి కానీ మిగతా స్టేట్లో ఉన్న మా యొక్క కస్టమర్లు ఇప్పుడు ముంబై, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్లకి వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా పంపించడం కోసం మొత్తం ఇది లాంచింగ్ చేసాం. ఈ లాంచింగ్ ఏదైతే ఉందో మనకి ఎంతో ఫేమస్ అయిన మనం ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డాం. మేడం గారు చాలా వీలు చూసుకొని మాకు రావటం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం గ్లామర్ లో మన భాను గారే యాంకర్ కి. దానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా దొరకలేదు. చెక్కు చెదర్ని బంగారం కింద మన మేడం గారు అలాగే భాను గారు ఉండిపోయారు. వారితోటే చేయించాలన్నది మా యొక్క ఐడియాలజీకి తగ్గట్టుగా మేడం గారు కూడా ఆ టైం భాను గారు రావటం కానీ ఇది లాంచింగ్ చేయటం కానీ చాలా సంతోషమైంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, 5 గ్రాముల్లో నక్లీస్ అన్నది ఇంపాసిబుల్. అలాంటి ఒక కాన్సెప్ట్ని మేము తీసుకొని వచ్చాం. ఏదో 5 గ్రాముల్లో అంటే సన్నగా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది, పెద్దగా ఏముండదు మోడలు అని అయినా పొరపాటు పడుతున్నారేమో. మీరు మోడల్స్ చూస్తే అస్సలు మీరు ఊహించలేరు. అండ్ ఈ స్టాక్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇయే మోడల్స్ని మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇదే మా షాప్లోనే ఇది 5 గ్రామ్స్, 8 గ్రామ్స్ అవ్వచ్చు, 7 గ్రామ్స్ అవ్వచ్చు, 6.5 అవ్వచ్చు, ఎంత వెయిట్ అయినా పెరగచ్చు. ఎందుకనంటే ఒక పీసు సింగల్గా చేస్తే దాని ఖర్చు ఎక్కువగా అవుతుంది. మేము మల్టీ పీసెస్ చేసాం కాబట్టి ఇది లో బడ్జెట్లో తయారైపోయింది. ఇంత లో బడ్జెట్లో తయారైంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటు ఇంత పెరిగింది. ఇంత పెరిగిన దానికి ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే చాలా బాగుంటుందని మేము చాలా మటుకు దీన్ని ప్లాన్ చేసి ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఇవాళ చాలా రకాల మోడల్స్ని అయితే కనుక మీకు 1 by 1 మీరు ఖచ్చితంగా మీరు చూడడానికి ఉంటుంది. 40,000 రేట్ అయింది ఒక నక్లీస్కి వచ్చేటోడికి. ఆ 40,000 పెట్టి మీరు నక్లీస్ కొనుక్కున్నారు.
రిటర్న్ వచ్చేటోడికి మీకు 2.5 గ్రామ్స్. అంటే మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తే మీకు వచ్చేది అయితే కనుక 2.5 గ్రాములు వస్తుంది గోల్డ్. 2.5 గ్రాములు ఏదైతే ఉందో మా మేకింగ్ తయారు, అలాగే మీరు రిటర్న్ ఇస్తే తక్కువ ఇస్తా అంటున్నారు. 2.5 గ్రామ్ హాఫ్ రిటర్న్ వస్తుంది. హాఫ్ మాత్రం రిటర్న్ వస్తుంది. హాఫ్ రిటర్న్ వస్తుంది. 5 గ్రామ్స్ లో 2.5 గ్రామ్ ఇస్తారు. 2.5 గ్రామ్ రాదు. ఈ 2.5 గ్రామే ఈ వేస్టేజ్ అండ్ మిగతా ఛార్జెస్ ఏదైనా సరే. ఇక్కడ నేనేమంటున్నానంటే అండి, ఆ ఐటమ్ ఏదైతే ఉందో 30 గ్రాములో తయారైనప్పుడు 30 గ్రామ్స్ లో తయారైనప్పుడు వాళ్ళు 6 గ్రామ్స్ దానికి వేస్తారు, స్టోన్ ఛార్జెస్ వేస్తారు, బీట్ ఛార్జెస్ అండ్ అవన్నీ కూడా నేను ఇందులో ఇంక్లూడింగ్ చేస్తున్నాను. ఎటువంటి స్టోన్ కాస్ట్ గానీ బీట్స్ గానీ ఎటువంటి పేమెంట్ ఇందులో మా దగ్గర లేదు. ఓన్లీ బంగారానికే వేస్తున్నాం. మీరు ఎటువంటి స్టోన్ ఐటమ్ ఆర్డర్ వచ్చినా సరే స్టోన్స్ కి ఎంత ఖర్చు కూడా దీనిలోకి మీకు ఎక్స్ట్రా పడేది లేదు. ఇక్కడ బీట్స్ కూడా అమౌంట్ వేసేది లేదు. టోటల్ గా ఏదైతే ఉందో దీనిలో అరుగుదలను కూడా మేము దీనిలోనే తీసేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఒక 50 గ్రామ్స్ నక్లీస్ కొన్నారనుకోండి, మీరు ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత అది కరిగితే అది ఒక 1 గ్రామైనా తగ్గిద్ది ఖచ్చితంగా. కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, ప్రతిరోజు బిల్డింగ్ లో మీకు మెన్షన్ చేస్తున్నాం ఇప్పుడే. ఏమంటే మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఎలా వాడినా ఎలా అరిగిపోయినా సరే మీకు నేను ఇంత గోల్డ్ ఇస్తానని చెప్పి ఒక ప్రామిసింగ్ బిల్లింగ్ ఇచ్చేస్తున్నాం. ఆ బిల్లింగ్ కూడా ఒకటి కస్టమర్ దగ్గర, ఒకటేమో స్టోర్ లో, ఒకటి వచ్చేటోడికి హెడ్ ఆఫీస్ లో, ఇంకోటి వచ్చేటోడికి గూగుల్ క్రోమ్ లో సేవ్ చేస్తున్నాం. ఎందుకనంటే కస్టమర్ ఎవరు కూడా బిల్లు మెయింటైన్ చేయలేరు. ఇయర్స్ ఆఫ్ అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బిల్లు దాయాలంటే మా దగ్గర బిల్లు పోయినా మీరు భరోసా ఎవరు దాయలేరు. మా దగ్గరే మేమే దానికంటూ ప్రత్యేకించి స్టోర్ చేసి ఏ సంవత్సరంలో బిల్ అయినా సరే బయటికి తీయగలుగుతాం. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టేసుకున్నాం. అంటే మన దగ్గర బిల్లు పోయిందే మళ్ళీ వాపస్ ఇవ్వలేమి అన్న భయం లేదు. లేదండి, ఇప్పుడు నా వర్క్ ఏదైతే ఉందో నేను 2002లో ఎప్పుడో స్టార్ట్ చేశాను ఇంచుమించుగా. మేము బిల్లింగ్ మొదలు పెట్టింది 2006 కానించి బిల్లింగ్ మొదలు పెట్టాం. అప్పటి వరకు బిల్లింగ్ కూడా మొదలు పెట్టలేదు. ఎందుకనంటే కస్టమర్స్ నోటి మాట మీదే పట్టుకెళ్ళిపోయిన విధానం ఉంది ఆ టైంలో. అప్పుడు గ్రామ్ వచ్చేటోడికి మనకి ఒకప్పుడు 2000లో సంపాదించిన సంపాదన కూడా ఐడియా ఇట్లా అవుతున్నాయండి బాబు. జస్ట్ ఊరికే జోక్ చేస్తున్నా. ఓకే, 2006 నుంచి కూడా మనం బిల్లులు ఏదైతే ఉన్నాయో ప్రతి బిల్లుని మనం జాగ్రత్త చేసాం. ఇన్ని సంవత్సరాలు ఏ కస్టమర్ వచ్చినా వారి యొక్క అకౌంట్ మీ దగ్గర ఉంటుంది. వారు కొన్న ఐటమ్ ఏంటి, ఎంత కొన్నారు అనేది మీ దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఐటమ్ తీసుకొస్తే ఇది మీదని మీరు గుర్తుపడతారు. మీది హాల్ మార్క్ ఉంటుందండి. ప్రతి దానికి విజే స్టాంపింగ్ ఉంటదండి. మా ఐటమ్ మీద విజే స్టాంపింగ్ ఉంటది. అంటే మనం ఈ హాల్ మార్క్ అది వేయకూడదు. ఎందుకంటే అది సాలిడ్ గా చూస్తేనేమో 30-40 గ్రామ్స్ ఉంటది, మనం కొనేది 5 గ్రామ్స్ కదా. అందుకని ఎటువంటి స్టాంపింగ్ టచ్లకి రాకుండా ఉండాలి అది. ఎందుకనంటే ఏదైనా టచ్ కి వచ్చింది అనుకోండి, అది కొంచెం మిస్బిహేవియర్కి వెళ్ళే అవకాశం ఉంటది. అందుకోసం ఎటువంటి టచ్ కి వెళ్లకుండానే మనం ప్లాన్ చేసి అది మన్నికి ఉండేలాగా, ఎన్ని సంవత్సరాలు వాడినా మన్నికి ఉండేలాగా ఇవ్వటం చేస్తున్నాం. ఇప్పుడు ఒక మీ దగ్గర తీసుకున్నట్టు బంగారం, ఇప్పుడు ఈ నెక్లెస్ లకే వద్దామండి. ఇవన్నీ 5 గ్రాములు తయారైనవి. ఇవి ఎంతకాలం మన్నుతాయి, అంటే ఎంతకాలం కంటే అరుగుదల స్టార్ట్ అవుతుంది కదా. సో ఎంతకాలం వరకు వీటిని హ్యాపీగా వేసుకోవచ్చు, ఎప్పటికీ రాగి బయటపడుతుంది. సో దానికి ఏమైనా వారంటీ ఉంటుందండి? వీటిలో మనకి 916 లో అరుగుదల ఎలా ఉంటుందో దీనిలోనూ అరుగుదల అంతేనండి. ఇప్పుడు 916 లో మనకి ఉంగరాలు, గొలుసులు ఇలాంటివే అరుగుదల వస్తాయండి. ఎందుకనంటే సూత్రాల బరువుకి ఇక్కడ బ్యాక్ చైన్ ఏదైతే ఉందో అరిగి తెగిపోతా ఉంటాయి. అండ్ అలాగే సాదా గాజులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా రఫ్ అండ్ టఫ్ వాడితే ఆ పైన ఉన్న డిజైన్ అంతా కూడా మనకి అరిగిపోద్ది. అలాంటివి రెగ్యులర్ గా వాడే ఒక 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. వాటి వరకు మాత్రమే 4 ఇయర్స్ అనో 5 ఇయర్స్ అనో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంది. కానీ బికాస్ మిగతా ఈ నెక్లెసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అరుగుదల అన్నది అకేషనల్ గా వాడతారు కాబట్టి ఇది టోటల్ లైఫ్ టైం అట్లానే ఉంటదండి. అంతేకాకుండా ఐటమ్ ఉన్నంత కాలం మేము సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. సర్వీస్ ఫ్రీ. ఒకవేళ రాళ్ళు పోయినా, ముత్యాలు పడిపోయినా, ఏం పడిపోయినా సరే అండి, ₹1 చార్జెస్ ఉండదు. అయ్యో, ఇది బ్రహ్మాండంగా ఉందండి బాబు. టోటల్ గా
ఐటమ్ ఉన్నంత కాలం కూడా ఆ, సర్వీస్ ఫ్రీ ఉంది. ఆ. ఏ కంప్లైంట్ వచ్చింది, ఉమ్. సరే ఏదైనా తెగింది, ఉమ్. మీరే ఏదైనా లాక్కున్నాము, లాక్కున్నప్పుడు ఇలా ఏదైనా అన్నాము. తెగిపోవచ్చు, ఆ. స్టోన్ ఊడిపోవచ్చు. ఉమ్. ఇలాంటివి ఏవైనా సరే ఉమ్. మీరు 916 లక్షలు పెట్టుకోనండి, ఉమ్. మళ్ళీ ఆ స్టోన్ కో ఆ పాలిష్ కో వెళ్తే డెఫినెట్ గా వేస్తారు. 2000నో 3000నో 5,000 ఖచ్చితంగా ఉమ్. ఛార్జెస్ వేస్తారు. వేస్తారు. ఉమ్. ఇక్కడ ఉమ్. ₹1 ఛార్జెస్ లేదు. ఉమ్. మీరు సో ఇవ్వండి, లైఫ్ టైం మీ దగ్గర ఒక పీస్ కొనుక్కున్నామంటే దానికి ఏదైనా మళ్ళీ మీరే బాధ్యత తీసుకొని దాన్ని మంచి చేసి ఇస్తారు. లైఫ్ టైం లైఫ్ టైం ఐటమ్ ఉన్నంత వరకు కూడా, అయ్య మీ బాబోయ్. ఐటమ్ మీ దగ్గర ఉన్నంత వరకు, ఆ. మాకు రిటర్న్ ఇచ్చేంత వరకు కూడా ప్రతి ఐటమ్ రిటర్న్ కంపల్సరీగా రావడం జరిగిద్దండి. ఆ మీకు return- అందుకే విశ్వం అంతా ఫ్యామిలీ అయిపోయారండి కదా, అంతమంది కస్టమర్స్ అందుకే బిల్డ్ చేయగలిగినట్టున్నారు. యా, ఇప్పుడు మనకి బెనిఫిట్ ఉంటేనే కానీ ఏది కూడా ఇప్పుడు అయ్యే అవకాశం లేదండి. ఏదైనా సరే ఒక ఆ, ఏదైనా ఆఫర్స్ ఇంకోటో మరోటే ఒక 10 days 1 month 2 months మనం హోల్డ్ చేయగలుగుతాం. ఇయర్స్ ఆఫ్ లైఫ్ మనం మెయింటైన్ బిజినెస్ చేయాలి అని అంటే కనుక ఏదైనా బెస్ట్ ఉంటేనే దాన్ని జనాలందరూ కూడా తీసుకోగలుగుతారు కదా. అందుకనే ఇంత పోటీ మార్కెట్ లో ఆ బెస్ట్ ఇచ్చేస్తున్నాం దీని ద్వారా. అదే వర్కర్స్ కాబట్టి మాకు అది ఎంతవరకు కంప్లైంట్ వస్తుంది, అస్తమానం కంప్లైంట్ వస్తే మాకు లాస్ అవుతుంది. అవును, కంప్లైంటే రాకుండా సో మీ తయారు పని చేయాలన్న మీద మీకు నమ్మకం కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీరు అంత వారంటీ ఇవ్వగలుగుతున్నారు. అంతే కదండి. లేకుంటే ఇప్పుడు మాటి మాటికి కంప్లైంట్ వచ్చిందని అంటే కంప్లైంట్ పెట్టిన ప్రతిసారి కూడా ఐటమ్ దగ్గర ఒక 3000 4000 ఖర్చు అవుతుంది. అవును. అది కంపెనీకి లాసే కదా. అవును. ₹1 కస్టమర్ ఇవ్వరు, అది లాస్ అవుతుంది. అందుకని అది కంప్లైంట్ ఏదైతే ఉందో అది రాకుండానే ఐటమ్ తయారీకి చాలా మటుకు మేము ప్రాధాన్యత ఇస్తాం. సో 90% ప్రాబ్లం రాదు, వచ్చినా మీరు చూసుకుంటారు. మేము చూసుకుంటాం. ఏమండి, మేమేం దేవుళ్ళం కాదు పూర్తిగా కంప్లైంట్ రాదు అని చెప్పడానికి. వస్తాయి కంప్లైంట్లు, ఖచ్చితంగా వస్తాయి, కానీ తక్కువగా వస్తాయి. వచ్చిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం. ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాం. ఒకసారి చేస్తాం, 2 times చేస్తాం, 2 times సెట్ అవ్వలేదు, 3rd time ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ కొత్త పీస్ ఏదైతే ఉందో అది తయారు చేసి ఇచ్చేస్తాం కస్టమర్కి.